మ్యామ్ వీలునామాని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? అంటే తర్వాత కూడా మార్చుకునే అవకాశం ఉంటుందా? అమ్మ, మనం జీవిత కాలంలో ఒకవేళ మనిషి బతికున్నాడు, ఒకసారి వీలునామా రాసి బతికున్నాడు అంటే ఆయన మళ్ళీ మార్చుకోవచ్చు, మళ్ళీ మార్చవచ్చు. ఎందుకంటే అందులో ఏవైనా ప్రాపర్టీస్ ఎక్స్చేంజ్ అయిపోయాయో, లేకుంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మేసి ఉంటాడో, లేకుంటే పిల్లల పెళ్ళికి కానీ, లేకపోతే ఏదైనా ఖర్చులకు కానీ, లేకుంటే చిన్న కొడుకు అవసరము, పెద్ద కొడుకు అవసరము, అట్లాంటివి అందులో వీలునామాలో ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా అమ్ముంటే, లేకుంటే ఎఫ్డీస్ ఉన్నాయో, బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ ఏమైనా ఉంటే అవి తీసేస్తే వీలునామా మార్చుకొని రాయొచ్చు, ఎన్నిసార్లన్నా రాయొచ్చు. కానీ ఏదైతే వీలునామా రాస్తామో ఆ రాసిన తర్వాత ఆయన బతికి ఉండకూడదు. అంటే ఆయన చనిపోయి ఉంటే ఆ రాసిన వీలునామాని ఆఖరి వీలునామా. ఎన్నిసార్లైనా మార్చొచ్చు, కానీ లాస్ట్ వీలునామా ఏదైతే రాస్తారో అది రాసిన తర్వాత అతన్ని చనిపోతేనే అది పరిగణంలోకి వస్తుంది. అంటే ఆ వీలునామానే లాస్ట్ వీలునామాగా తీసుకుంటారు. ముందన్నీ మార్చిన వీలునామాలు తీసుకోరు. ఏదైతే లాస్ట్ వీలునామా ఉందో దాన్ని పరిగణం తీసుకొని, ఆ వీలునామా తర్వాత అతను చనిపోయాడు కాబట్టి లేడు, దీన్నే పరిగణం తీసుకొని దాంట్లో ఉన్న అందరికీ సమానంగా పంచుతారమ్మ వీలునామాలు.